నమస్కారం. ధనుర్మాసం గురించి తెలుసుకుందాం. ధనుర్మాసం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్ర మాసం. ధనుర్మాసం అనేది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజున ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ 2026 వరకు ఈ పవిత్ర మాసం ఉంటుంది. ఈ మాసం యొక్క విశిష్టత మరియు ఫలం. ఈ నెల రోజులను దేవతలకు బ్రహ్మముహూర్త సమయంగా భావిస్తారు. సాధారణ రోజులతో పోలిస్తే ధనుర్మాసంలో చేసే పూజలు జపాలకు 1000 రెట్లు అధికంగా పుణ్యఫలం లభిస్తుంది. దీనిని శూన్యమాసం అని కూడా అంటారు. తప్పక పాటించవలసిన పూజా విధానం తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో పూజ. తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల మధ్య నిద్రలేచి స్నానం చేసి పూజ చేయాలి. దీపారాధన. మన ఇంటి ముందు ముగ్గులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. ఆరాధన. ముఖ్యంగా శ్రీకృష్ణుడు మరియు వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించాలి. పఠనం. ఉదయం పూజా సమయంలో తప్పనిసరిగా తిరుప్పావై పాసురాలు చదవాలి. విష్ణు సహస్రనామాలు పఠించడం ఉత్తమం. నైవేద్యం. నెయ్యి, బెల్లంతో చేసిన పరమాన్నం అంటే పొంగలి సమర్పించాలి. నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గళి తిరునల్ అని పలకాలి. తులసి పూజ. ఈ నెలంతా తులసి కోటను పూజించి దీపం వెలిగిస్తే ధనపరంగా అదృష్టం కలుగుతుంది. ప్రధాన నియమాలు. ఆహారం. పూర్తిగా మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అవి లేని ఆహారం తీసుకోవాలి. నడవడిక. బ్రహ్మచర్యం పాటించాలి. కోపం, అబద్ధాలు, ఇతరులను నిందించడం పూర్తిగా మానుకోవాలి. నిద్ర. పగటిపూట నిద్రపోవడం పూర్తిగా నిషిద్ధం. శూన్యమాసంలో చేయకూడనివి శుభకార్యాలు. ధనుర్మాసం దైవారాధనకు మాత్రమే ఉద్దేశించబడినది. నిషిద్ధం ఏమిటంటే వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, పెట్టుబడులు, పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం వంటివి చేయకూడదు. అంటే ధనుర్మాసంలో అనుమతించినవి అన్నప్రాసన మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు. సమస్యల నుండి విముక్తి పొందడానికి అప్పుల బాధలు. విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేయడం అప్పుల బాధలు తొలగిపోవును. ఆర్థిక సమస్యలు. గోశాలకు వెళ్ళి గోవులకు పచ్చిగడ్డి తినిపించడం వలన ఆర్థిక సమస్యలు తొలగించుకోవచ్చు. సంతాన ప్రాప్తి కోసం శ్రీకృష్ణుడిని ఊయలలో ఉంచి పూజించి పేద పిల్లలకు పాలు, పండ్లు దానం చేయడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం, లాభాలు. గోవింద నామాలను ఎక్కువగా జపించడం వలన ఉద్యోగం మరియు లాభాలు అందుతాయి. ముఖ్య గమనిక. ఈ మాసంలో వచ్చే ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటే అత్యంత విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. నమస్కారం.